ఒక భారీ బంతి ఒక్కసారిగా స్టేజ్ మీద పడిపోయింది. పర్ఫామ్ చేస్తున్న ఫీమేల్ సింగర్ ఒక్కసారిగా భయపడి మైక్రోఫోన్ నేలపై పడేసింది. కానీ ఆశ్చర్యంగా ఆమె సింగింగ్ వాయిస్ మాత్రం ఇంకా వెన్యూ అంతా వినిపిస్తూనే ఉంది. ఆడియన్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. మైక్ పడిపోయింది, అయితే పాట ఇంకా ఎలా వస్తోంది అని ఆశ్చర్యపోయారు. అప్పుడే కర్టెన్ నెమ్మదిగా కిందికి పడింది. బ్యాక్ స్టేజ్ నుంచి చేతిలో మైక్రోఫోన్ పట్టుకున్న ఒక వుమన్ బయటికొచ్చింది. అది చూసిన వెంటనే అందరికీ అసలు నిజం అర్థమైంది. ఆ ఫేమస్ సింగర్ అసలు తనే పాడటం కాదు, ఇంకొకరితో పాట పాడించుకుని లిప్సింగ్ చేస్తోంది. కోపంతో సింగర్ వెంటనే ఆ వుమన్ దగ్గరకు వెళ్లి చెంపపై కొట్టింది. అదే సమయంలో మ్యూజిక్ కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. సింగర్ బిహేవియర్ చూసి ఆడియన్స్ మొత్తం ఫ్యూరియస్ అయిపోయింది. అందరూ రీఫండ్ ఇవ్వాలని అరవటం మొదలుపెట్టారు. కానీ ఆ వుమన్ మాత్రం లోపలగా నవ్వుకుంది. ఎందుకంటే ఇదంతా ఆమె ముందే ప్లాన్ చేసిన ట్రాప్. సింగర్ లిప్సింగ్ చేస్తున్న నిజాన్ని పబ్లిక్ ముందు బయట పెట్టడమే ఆమె అసలు గోల్. సిచ్యువేషన్ కంట్రోల్ తప్పిపోతుండగా ప్రొడ్యూసర్ వెంటనే స్టేజ్ మీదకొచ్చాడు. ఇది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే, సింగర్ లిప్సింగ్ చెయ్యలేదు అని క్రౌడ్ ని కామ్ చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాదు, ఈ వుమన్ బ్యాకప్ సింగర్ జెలసీ వల్ల సౌండ్ సిస్టంతో ట్యాంపరింగ్ చేసింది అని బ్లేమ్ కూడా వేశాడు. ఆడియన్స్ ఎవరి మాట నమ్మాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యింది. కానీ ఆ వుమన్ ఈ మూమెంట్ కోసం ముందే రెడీ అయ్యింది. ఆమె తన కోట్ తీసేసింది. లోపల ఎలిగెంట్ పర్ఫార్మెన్స్ డ్రెస్ కనిపించింది. మనిద్దరం ఫేర్ కాంపిటీషన్ చేద్దాం, ఆడియన్స్ ఎవరు నిజంగా బాగా పాడతారో వాళ్లే డిసైడ్ చేస్తారు అని ఛాలెంజ్ చేసింది. ఆమె పాట మొదలుపెట్టగానే మొత్తం వెన్యూ నిశ్శబ్దమైంది. ఆమె వాయిస్ అందరినీ మెస్మరైజ్ చేసింది. పాట పూర్తయ్యేసరికి ఆడియన్స్ నుంచి భారీ అప్లాజ్ వచ్చింది. కానీ వెంటనే ప్రొడ్యూసర్ మరో అక్యూజేషన్ వేశాడు. ఈ సాంగ్ సింగర్ అన్రిలీజ్డ్ ఒరిజినల్ వర్క్, నువ్వు ప్లేజరిజం చేశావు అన్నాడు. సింగర్ కూడా అదే మాట సపోర్ట్ చేసింది. ఆ వుమన్ మాత్రం కామ్గా ఒక బ్లాక్ బోర్డ్ తీసుకురమ్మంది. దానిపై షీట్ మ్యూజిక్ ఉంది. ఆమె సింగర్ ని చూసి, ఇది గిటార్ మీద కరెక్ట్ గా ప్లే చేయగలిగితే ప్లేజరిజం ఒప్పుకుంటాను అంది. సింగర్ కాన్ఫిడెంట్ గా గిటార్ వాయించడం మొదలుపెట్టింది. కానీ కొద్దిసేపటికి ఆ వుమన్ నవ్వుతూ, అది నా సాంగ్ కాదు అంది. అది సింపుల్ హ్యాపీ బర్త్డే ట్యూన్ మాత్రమే. అంత పెద్ద ప్రొఫెషనల్ సింగర్ అయ్యి కూడా బేసిక్ మ్యూజిక్ నోట్స్ చదవలేకపోయి. అందరికీ అర్థమైంది, ప్రొడ్యూసర్ ఇంకా ఓడిపోవడానికి సిద్ధంగా లేడు. వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిచి ఆ వుమన్ ని బయటకు తీసుకెళ్లమన్నాడు. అప్పుడే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్కడికి వచ్చి గార్డ్స్ ని ఆపేశాడు. తర్వాత ఆ వుమన్ ని తనతో తీసుకెళ్లాడు. సింగర్ మరియు ప్రొడ్యూసర్ మాత్రం ఆమె స్పాట్లైట్ దొంగిలించిందని కోపంతో మండిపోతున్నారు. కొంతసేపటికి వాళ్లకు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఎవిడెన్స్ దొరికింది. దాన్ని లెవరేజ్గా ఉపయోగించి రేపటి బ్యాంక్వెట్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి, అలాగే ప్లేజరిజం ఒప్పుకోవాలి అని ప్రెషర్ పెట్టారు. ఆ వుమన్ బయటకు మాత్రం ఒప్పుకున్నట్టుగా నటించింది. నెక్స్ట్ డే బ్యాంక్వెట్లో ఆమె తన ఇంక్రెడిబుల్ సింగింగ్తో ఫస్ట్ ప్లేస్ గెలుచుకుంది. హోస్ట్ కూడా ఆమెను బ్రాండ్ స్పోక్స్ పర్సన్గా ఇన్వైట్ చేశాడు. కోపంతో సింగర్ వెంటనే ఆమె ప్లాస్టిక్ సర్జరీ ఎవిడెన్స్ బయటపెట్టింది. కానీ ఆ వుమన్ కామ్గా మ్యూజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని పిలిచింది. ప్రెసిడెంట్ అక్కడికి వచ్చి, ఆమె సర్జరీ గురించి నాకు ముందే తెలుసు, దానితో నాకు ప్రాబ్లం లేదు అన్నాడు. ఆ తర్వాత వుమన్ సర్వేలెన్స్ ఫుటేజ్ చూపించింది. ఆ వీడియోలో సింగర్ మరియు ప్రొడ్యూసర్ కలిసి ఆమె మ్యూజిక్ కాపీరైట్స్ దొంగిలించడానికి ప్రయత్నించిన విషయం బయటపడింది. ఆ స్ట్రగుల్ సమయంలో వుమన్ ఒక క్లిఫ్ నుంచి పడిపోయి ముఖం డిస్ఫిగర్ అయ్యిందని తెలిసింది. ఈ నిజం తెలుసుకున్న ప్రెసిడెంట్ ఫ్యూరియస్ అయ్యాడు. వెంటనే సింగర్ మరియు ప్రొడ్యూసర్ ఇద్దరిని తీసుకెళ్లమని ఆదేశించాడు. చివరికి మొత్తం స్కాండల్ కి ముగింపు పడింది.